హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు సాఫ్ట్వేర్ డెవలపర్. ఈ వీడియోలో మనం మెర్జ్ సార్ట్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. మెర్జ్ సార్ట్ మెయిన్గా వచ్చేసి డివైడ్ అండ్ కాన్కర్ అనే ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది. డివైడ్ అండ్ కాన్కర్ అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని స్మాల్ ప్రాబ్లమ్స్గా డివైడ్ చేసుకొని, స్మాల్ అండ్ సిమిలర్ ప్రాబ్లమ్స్గా డివైడ్ చేసుకొని దానికి సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ అదే సొల్యూషన్ని బిగ్గర్ ప్రాబ్లమ్కి అప్లై చేస్తాం అనమాట. సో అది డివైడ్ అండ్ కాంకర్ ఎలా వర్క్ అవుతుందో నేను మీకు యానిమేషన్ ద్వారా ఈ మెర్జ్ సార్ట్కి ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మీకు ఇచ్చిన ఎరే అనుకోండి. దీన్ని సార్ట్ చేయాలి మనం. మెర్జ్ సార్ట్లో ఏమవుతుందంటే ఇక్కడ వచ్చేసి మీకు 8 ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ ఎరేలో. సో ఈ 8 ఎలిమెంట్స్ ఉన్న ఎరేని మనం ఫస్ట్ 4 ఎలిమెంట్స్ ఉన్న ఎరేగా 2 ఎరేస్గా డివైడ్ చేసుకుంటాం. అలా ఫర్దర్గా ఈ 4 ఉన్న ఎలిమెంట్స్ ఉన్న ఎరేస్ని ఫర్దర్గా 2 ఎలిమెంట్స్ ఉన్న ఎరేగా డివైడ్ చేసుకుంటాం. ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్న ఎరేస్ని మళ్ళీ ఫర్దర్గా 1 ఎలిమెంట్ ఉన్న ఎరేగా డివైడ్ చేసుకుంటాం. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకున్న 8 ఎలిమెంట్స్ ఉన్న ఎరేని మనం ఒక్కొక్క ఎలిమెంట్ ఉన్న 8 ఎరేస్గా స్మాల్ ఎరేస్గా తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ మెర్జ్ సార్ట్లో ఏమవుతుందంటే మెయిన్గా వచ్చేసి ఇక్కడ మనకున్న 8 ఎలిమెంట్స్ ఉన్న మనకి ఎరేస్ ఒక్కొక్క ఎలిమెంట్ ఉన్న 8 ఎరేస్ని మనం మర్జ్ చేస్తూ ఉంటాం అనమాట. మర్జ్ పేరులోనే ఉంది కదా, మర్జ్ చేస్తూ ఉంటాం. ఎలా మర్జ్ చేస్తామంటే ఇవి మర్జ్ చేసేటప్పుడు అవి ఒక ఆర్డర్లో వచ్చేటట్లు, అవి మనకి ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్లో మనం సార్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇంక్రీజింగ్ ఆర్డర్లో వచ్చేటట్లు మనం మర్జ్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట బ్యాక్కి. ఇక్కడ మీకు 5-2 ఉంది కదా, 5-2 దాని ముందున్న 5-2కి అంటే 5-2 అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్లో లేదు. ఇది 5 అనేది పెద్దది 2 కన్నా ముందుంది కాబట్టి మనం ఏం చేయాలి, దాన్ని ఫస్ట్ 2ని ఇన్సర్ట్ చేస్తాం, తర్వాత 5ని ఇన్సర్ట్ చేస్తాం. ఇక్కడ 7-8లో సేమ్ ఆర్డరే కాబట్టి 7 ఇన్సర్ట్ చేస్తాం, 8 ఇన్సర్ట్ చేస్తాం. సో అలా ఒక్కొక్క ఎరే నుంచి ఏది స్మాల్ అది పిక్ చేసుకొని దాని ముందు దానికి ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఇక్కడ 1-6లో 1 స్మాల్ కాబట్టి ఫస్ట్ 1 ఇన్సర్ట్ చేస్తాం, నెక్స్ట్ 6 ఇన్సర్ట్ చేస్తాం. ఇక్కడ 4-3లో ఫస్ట్ 3 స్మాల్ కాబట్టి 3 ఇన్సర్ట్ చేస్తాం, తర్వాత 4 ఇన్సర్ట్ చేస్తాం. ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ మర్జింగ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనకి మీరు చూసుకున్నట్లయితే ప్రతి సబ్ ఎరే అంటే ఒక 2 ఎలిమెంట్స్ ఉన్న ప్రతి సబ్ ఎరే కూడా ఆల్రెడీ సార్టెడ్ ఆర్డర్లో ఉంది. ఇవి మళ్ళీ ఫర్దర్గా మర్జ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఇప్పుడు 2, 5, 7, 8ని మర్జ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. 2, 5లో వచ్చేసి 2 స్మాల్ కాబట్టి 2 తీసుకుంటాం, తర్వాత నెక్స్ట్ 5 స్మాల్ కాబట్టి 5, 7, 8 ఇట్లా స్మాల్ ఎలిమెంట్స్ని మనం మర్జ్ చేసేస్తాం. ఇక్కడ 1, 6, 3, 4లో 1 స్మాలర్ కాబట్టి 1 తీసుకుంటాం, తర్వాత 3 స్మాలర్, తర్వాత 4 స్మాలర్, తర్వాత 6 స్మాలర్. సో ఇక్కడ సెకండ్ లెవెల్ మర్జింగ్ అయిపోయిన తర్వాత మీకు చూసినట్టయితే 2 సబ్ ఎరేస్ ఉన్నాయి. 2 సబ్ ఎరేస్ కూడా ఇండివిజువల్గా సార్టెడ్ ఆర్డర్లో ఉన్నాయన్నమాట. ఈ రెండింటిని కూడా మర్జ్ చేసి మనకు మెయిన్ ఎరేని సార్టెడ్ ఆర్డర్లో తీసుకొస్తాం అనమాట. ఇప్పుడు ఈ 2 ఎరేస్లో ఫస్ట్ మనం మర్జ్ చేసేటప్పుడు ఫస్ట్ ఎలిమెంట్స్లోనే తీసుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ ఎలిమెంట్ మిగతా ఎలిమెంట్స్ కన్నా చిన్నది, ఎందుకంటే ఆల్రెడీ సార్టెడ్ ఆర్డర్లో ఉన్నాయి కదా. ఇక్కడ 2 వచ్చేసి రిమైనింగ్ 3 ఎలిమెంట్స్ కన్నా 5, 7, 8 కన్నా చిన్నది. 1 వచ్చేసి 3, 4, 6 కన్నా చిన్నది, ఎందుకంటే ఆల్రెడీ సార్టెడ్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి మనం ఫస్ట్ ఎలిమెంట్స్ని కంపేర్ చేసుకుంటాం. 1, 2 ఏది చిన్నది, 1 చిన్నది కాబట్టి 1 తీసుకుంటాం. ఇప్పుడు 2, 3లో ఏది చిన్నది, 2 కాబట్టి 2 తీసుకుంటాం. ఇప్పుడు 5, 3లో 3 తీసుకుంటాం, 5, 4లో 4 తీసుకుంటాం, 5, 6లో 5 తీసుకుంటాం, 7, 6లో 6 తీసుకుంటాం. ఒకటి ఎంటీ అయిపోయిన తర్వాత మిగిలిన అరే నుంచి అన్ని ఎలిమెంట్స్ తీసుకొచ్చేసి అదే ఆర్డర్లో ఇన్సర్ట్ చేసేస్తాం అనమాట. ఇలా మనకి మర్జ్ సార్ట్ అనేది వర్క్ అవుతుంది. మీరు చూసినట్టయితే ఇక్కడ మర్జ్ సార్ట్ మనం సార్ట్ అనే స్వాప్స్ కానీ ఏమీ చేయలేదు, మనం జస్ట్ డివైడ్ చేసి ఆ అరేని స్మాల్ ఎరేస్కి డివైడ్ చేసి మనకి ఫర్దర్గా మర్జ్ చేసుకునేటప్పుడు ఆ కండిషన్ని మెయింటైన్ చేస్తూ, అంటే అది ఫర్దర్గా స్మాల్ ఎలిమెంట్ తీసుకొని ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తూ మనం అట్లాగా ఆ కండిషన్ మెయింటైన్ చేస్తూ మనం ఈ మెయిన్ ఎరే అనేది సార్ట్ చేస్తాం అనమాట. దీనికి ఇప్పుడు కోడ్ ఎలా ఉంటుందో చూసే ముందు దీనికి టైం కాంప్లెక్సిటీ ఎంతో చూద్దాం. ఫస్ట్ మనకి స్ప్లిట్ చేయడానికి ఎన్ని నెంబర్ ఆఫ్ స్ప్లిట్స్ అవుతాయి ఇక్కడ మనం చూసినట్లయితే మీకు లాగరిథమ్స్, మ్యాథమెటిక్స్ లాగరిథమ్స్ తెలిసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయో లాగ్ n టైమ్స్ మనం స్ప్లిట్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే మనకి ఇప్పుడు 100 ఎలిమెంట్స్ ఉన్నా కానీ మనం అన్నిసార్లు స్ప్లిట్ చేయమట, లాగ్ 10 టైమ్స్, లాగ్ 100 టైమ్స్ మనం స్ప్లిట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ బేస్ వచ్చేసి 2, ఎందుకంటే మనం 2 ఎరేస్గా డివైడ్ చేస్తున్నాం కాబట్టి బేస్ వచ్చేసి 2. సో నెంబర్ ఆఫ్ స్ప్లిట్స్ ఎన్ని అవుతాయి, లాగ్ n అవుతుంది. అలానే మనం మర్జ్ చేసేటప్పుడు మనకి ఎన్నిసార్లు కంపేర్ చేయాల్సి వస్తుంది, మనం స్మాల్ ఎరేస్ని n టైమ్స్, ఎందుకంటే అన్ యావరేజ్గా మనం n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని కంపేర్ చేసి ఇన్సర్ట్ చేస్తూ ఉండాలన్నమాట. కాబట్టి అది n టైమ్స్ పడుతుంది.
అది ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ని బట్టి ఎన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఇవి రెండు. సో టోటల్ నెంబర్ ఆఫ్ కాంప్లెక్సిటీ ఏమైంది ఎన్ ఇంటూ లాగ్ ఎన్. ఫస్ట్ స్ప్లిట్ చేయడానికి లాగ్ ఎన్, మళ్ళీ మర్జ్ చేయడానికి ఎన్. సో ఎన్ ఇంటూ లాగ్ ఎన్ అనమాట. ఇప్పుడు మనం దీనికి కోడ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం మెర్జ్ సార్ట్ అనే ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. ఇది ఒక మెయిన్ ఫంక్షన్ అనమాట. దీనికి మనం ఇది మెర్జ్ సార్ట్ వచ్చేసి రికర్సివ్గా వర్క్ అవుతుంది. ఎందుకంటే మీరు చూసినట్లయితే మనం ఫర్దర్గా డివైడ్ చేస్తూ వెళ్తాము, ఫర్దర్గా మెర్జ్ చేస్తూ వెళ్తాము. అంటే సేమ్ ఫంక్షనాలిటీని డిఫరెంట్ సైజెస్ ఆఫ్ అరేస్కి మనం అప్లై చేస్తాం. కాబట్టి ఇది మెయిన్గా ఇది వచ్చేసి మనకి రికర్సివ్గా వర్క్ అవుతుంది అనమాట. మనం ఈ బిగ్గర్ ప్రాబ్లమ్ని డివైడ్ చేయడానికి మనం మిడ్ పాయింట్ అనేది కనుక్కుంటాము. అంటే రెండు సేమ్ హాఫ్గా డివైడ్ చేయాలి కాబట్టి మిడ్ అనేది బిగిన్ ప్లస్ ఎండ్ మైనస్ బిగిన్ బై 2. ఇది సింపుల్ మ్యాథమెటికల్ ఈక్వేషన్, మీకు తెలుసు ఆల్రెడీ మిడ్ పాయింట్ కనుక్కోవడం ఎట్లా అనేది. తర్వాత మెర్జ్ సార్ట్ అనేది ఫస్ట్ హాఫ్కు మెర్జ్ సార్ట్ కాల్ చేస్తాము ఫస్ట్ హాఫ్కి, తర్వాత నెక్స్ట్ హాఫ్కి మెర్జ్ సార్ట్ కాల్ చేస్తాము. అవి రెండు మర్జ్ అయిన తర్వాత మనం ఆ రెండింటిని మర్జ్ చేస్తాము. ఈ మర్జ్ సార్ట్ కాల్ చేస్తాం చూసారా, ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి, అవి ఫర్దర్గా మళ్ళీ ఆ అరేకి మళ్ళీ హాఫ్కి మళ్ళీ చేస్తాయి. ఈ సెకండ్ హాఫ్ను కూడా హాఫ్ చేస్తాయి. అట్లా బ్రేక్ డౌన్ అవుతూ ఉంటాయి అన్నమాట లాస్ట్ వరకు. ఇప్పుడు మనకి ఇది మర్జ్ సార్ట్. మనం మర్జ్ ఫంక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. మనకి మర్జ్ ఫంక్షన్ వచ్చేసి ఇది అరేని లెఫ్ట్ రైట్ మిడ్ పాయింట్స్ తీసుకుంటుంది. ఇప్పుడు దీన్ని బట్టి మనం రెండు అరేస్ని క్రియేట్ చేసి ఆ రెండింటిని మనం మర్జ్ చేయాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనం లెఫ్ట్ రైట్ అంటే రెండు అరేస్ని క్రియేట్ చేస్తాము. అవి ఆల్రెడీ సార్టెడ్ ఆర్డర్లో ఉంటాయి కాబట్టి, ఎందుకంటే ఒక్కొక్క ఎలిమెంట్ వచ్చినప్పుడు మనం మర్జ్ చేసుకుంటూ వెనక నుంచి మర్జ్ చేసుకుంటూ వెళ్తాం కదా. సో అట్లా ఆల్రెడీ సార్టెడ్ ఆర్డర్లో ఉంటాయి కాబట్టి మనము సార్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఒక ఇండెక్స్ సపరేట్ ఇండెక్స్ని మెయింటైన్ చేస్తాం ఈ రెండింటికి. ఆ రెండింటికి తీసుకొని రెండు అరేస్లో ఉన్న స్మాలర్ ఎలిమెంట్లు పిక్ చేసుకుంటూ మనము మెయిన్ అరేలో ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో అలా మనం ఎండ్ ఆఫ్ ద అరే వచ్చేటప్పటికి ఏవైతే మనం ఒక అరే ఎంటీ అయిన తర్వాత రిమైనింగ్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ మనం మెయిన్ అరేలో అదే ఆటోలో ఇన్సర్ట్ చేసేస్తాం. ఇప్పుడు ప్రతి ఒక్క ఈ ఇండివిజువల్గా ఈ ఫంక్షన్స్ ఈ పార్ట్స్కి కూడా ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ లెఫ్ట్ అరే రైట్ అరే క్రియేట్ చేయాలి కాబట్టి లెఫ్ట్ అరే సైజ్ మనం అనుకున్నట్టే మిడ్ మైనస్ లెఫ్ట్ ప్లస్ 1 అంటే మనకి మిడ్ నుంచి లెఫ్ట్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో అన్ని, రైట్ నుంచి మిడ్ ఎన్ని ఉంటాయో అన్ని అనమాట, మిడ్ నుంచి రైట్కి అనమాట. సో N1 N2 రెండు అరేస్ని క్రియేట్ చేస్తాం, N1 సైజ్తో N2 సైజ్తో. అండ్ ఫర్ లూప్స్ ద్వారా మనము ఆ రెండు అరేస్ని ఆ రెండు అరేస్లో ఎలిమెంట్స్ని మనం ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట మెయిన్ అరే నుంచి. ఇప్పుడు వచ్చేసి మనం ఆ రెండు అరేస్ నుంచి ఏది స్మాలర్ ఎలిమెంట్ అయితే అది తీసుకొని మనకు మెయిన్ అరేలో ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ ఐ అనేది లెస్ దెన్ 1, ఐ అనేది ఫస్ట్ అరేకి, జే అనేది సెకండ్ అరేకి మనం ఇండెక్స్గా తీసుకున్నాము. ఎల్ ఆఫ్ ఐ లెస్ దాన్ ఈక్వల్ టు ఎమ్ ఆఫ్ జే అంటే మన ఎల్ అరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఐత్ ఎలిమెంట్, ఎంలో ఉన్న జేత్ ఎలిమెంట్. ఫస్ట్ 0 కాబట్టి ఎల్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్, ఎంలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ కన్నా తక్కువ అయితే ఎల్ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తాము, లేదంటే ఎం ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తాం. ఎల్లో ఉన్న ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తే ఐని పెంచుకుంటాము, ఎంలో ఉన్న ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తే జేని పెంచుతాం అనమాట. అలా మనం ఏది ఇన్సర్ట్ చేసినా కానీ మన మెయిన్ ఏరియాలో కే యొక్క ఇండెక్స్ అనేది పెరుగుతూ ఉండాలి. సో అట్లా ఫస్ట్ ఏదో ఒక అరే ఎంటీ అయ్యే వరకు మనం ఇన్సర్ట్ చేసేస్తాము. ఆ తర్వాత ఏదో ఒక అరే ఎంటీ అయిన తర్వాత మనం ఆ ఎంటీ అయిన అరే తప్ప మిగతా రెండు అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని ఆటోమేటిక్గా మనం అరేలో ఇన్సర్ట్ చేసేస్తాం అనమాట. ఇట్లా మనం మెర్జ్ అనేది చేస్తాం అనమాట. రెండు సార్టెడ్ అరేస్ని ఒక మెయిన్ అరేలోకి ఇన్సర్ట్ చేస్తాం. మీకు ఆ మెర్జ్ ఫంక్షన్ అనేది చాలా కాంప్లికేటెడ్ కనపడి ఉండొచ్చు. సో ఇక్కడ మీకు సింపుల్గా అది ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ రెండు అరేస్ ఎల్ ఎం అనేది మనం రెండు తీసుకున్నాం కింద. ఎల్ అనేది 2 5 7 8, ఎం అనేది 1 3 4 6 అనమాట. ఈ రెండింటిని మర్జ్ చేసి మెయిన్ అరేస్ని ఫిల్ చేయాలి. సో మనం ఏం చేస్తున్నాము, ఐజే తీసుకున్నాం కదా. ఫస్ట్ ఎల్లో ఉన్న 0th ఇండెక్స్లో ఏముంది, 2 ఉంది. ఎంలో ఉన్న 0th ఇండెక్స్లో 1 ఉంది. ఏది చిన్నది, 1 చిన్నది కాబట్టి 1 ఇన్సర్ట్ చేసేస్తాం. నెక్స్ట్ అది ఎంలో నుంచి ఇన్సర్ట్ చేసాం కాబట్టి ఎంలో ఉన్న జేత్ ఇండెక్స్ పెరిగిద్ది అనమాట, ఐ మాత్రం పెరగదు. సో ఇప్పుడు ఎంలో ఉన్న జేత్ ఇండెక్స్లో ఏముంది, 3 ఉంది. ఎల్లో ఉన్న ఐత్ ఇండెక్స్లో ఉంది, 2 ఉంది. ఈ రెండులో చిన్నది ఏంది, 2. సో 2 ఇన్సర్ట్ చేస్తాం. ఇప్పుడు ఎల్లో ఉన్న ఐత్ ఇండెక్స్లో ఏముంది, 5 ఉంది. ఎంలో ఉన్న జేత్ ఇండెక్స్లో 3 ఉంది. ఈ రెండులో చిన్నది ఏది, 3. కాబట్టి 3 ఇన్సర్ట్ చేస్తాం. ఇట్లా 5 4లో 4, 5 6లో 5, 7 6లో 6, 7 8లో ఒకటే ఎంటీ అయిపోయింది కాబట్టి 7 8ని సింపుల్గా ఇన్సర్ట్ చేసేస్తాం అనమాట.
ఇట్లా మనకి మర్జ్ ఫంక్షన్ అనేది సింపుల్గా మనం మర్జ్ అనేది ఇదే చేస్తున్నాం. ఆ మర్జ్ ఫంక్షన్లో కోడ్ కండిషన్స్ ఎక్కువ ఉండడం వల్ల మీకు కాంప్లికేటెడ్గానే ఉండొచ్చు, కానీ అది మాత్రం సింపుల్ ఫంక్షన్ అనమాట. సో ఇది మెర్జ్ సార్ట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ఇలాంటి అల్గోరిథమిక్ అండ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.